హలో, నా పేరు డాక్టర్ పురుధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో కిడ్నీ ఫెయిల్యూర్ రోగులు ఓట్స్ తినాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుతాము. మరి వారు తినగలిగితే ఓట్స్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏంటి? సరే, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న ప్రతి ఒక్కరూ అల్పాహారం కోసం ఓట్స్ తినవచ్చు ఎందుకంటే అవి హానికరం కాదు. ఇప్పుడు ఓట్స్ యొక్క అనేక ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఉన్నాయి మరియు మీరు ఓట్స్ యొక్క లక్షణాలను అర్థం చేసుకోవాలి. ఓట్స్ లోపల ఫైబర్ యొక్క ఖచ్చితమైన మొత్తం ఉంది మరియు ఈ ఫైబర్ మన ప్రేగులను శుభ్రపరచడానికి, మన శరీరాలను నిర్విషీకరణ చేయడానికి మరియు మన జీర్ణ వ్యవస్థను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఓట్స్ జీర్ణం చేయడం చాలా సులభం మరియు తక్షణమే శక్తిని ఇస్తుంది. కానీ శక్తి మొత్తం గోధుమ లేదా బియ్యం కంటే తక్కువ. కాబట్టి మీరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయితే మరియు మీ శరీర బరువు బాగా ఉన్నట్లయితే మీరు ఓట్స్ తీసుకోవచ్చు. అయితే మీరు చాలా సన్నగా మరియు శరీరంలో కొవ్వు లేకుండా ఉంటే మీరు క్రమం తప్పకుండా ఓట్స్ తీసుకోవడం మానేయాలి. సాధారణంగా మీరు ఓట్స్ తినవచ్చు కానీ రోజువారీ కాదు. రోగి క్రమం తప్పకుండా ఓట్స్ తీసుకుంటే రోగి లోపల బరువు తగ్గడాన్ని మనం గమనిస్తాము కానీ రోగికి శరీర బలాన్ని కూడా అందించాలి. అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యం? మీరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయితే మీరు మూత్రం ద్వారా ప్రోటీన్ లీక్ అవుతూనే ఉంటారు. ఆ ప్రోటీన్ని ఆహారంతో నింపాలి. కానీ మీ కడుపు పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు కొన్ని అరకిలోల సామాను దానిలోకి రావచ్చు. మీరు దానిని ఓట్స్తో నింపితే ఇతర వస్తువులకు స్థలం ఉండదు. దాని కారణంగా మన రోజువారీ అవసరమైన కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు నెరవేరవు మరియు శరీరంలో లోపం ఏర్పడుతుంది. కాబట్టి మీ బరువు సరిగ్గా ఉంటే మరియు మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు రోజు ఓట్స్ తీసుకోవచ్చు. కానీ మీరు బలహీనంగా ఉన్నట్లయితే మీరు రోజూ ఓట్స్ తీసుకోకుండా ఉండాలి. మనం ఓట్స్ను 2 విధాలుగా తయారు చేయవచ్చు. వాటిని కూరగాయలతో ఉప్పగా లేదా చక్కెరతో తీపిగా చేయండి. మీరు మీ ప్రాధాన్యత ప్రకారం తీపి మరియు ఉప్పగా ఉండే ఓట్స్ రెండింటినీ తీసుకోవచ్చు. కానీ మీరు బీపీ పేషెంట్ అయితే ఉప్పు తక్కువగా వాడాలని, రుచి కోసం జీలకర్ర, గరం మసాలా వంటి కూరగాయలను వాడాలని గుర్తుంచుకోవాలి. దయచేసి దానిలో ఎటువంటి పులుపును ఉపయోగించవద్దు మరియు దానిపైన నిమ్మకాయ లేదా చాట్ మసాలా ఉపయోగించవద్దు. మీరు పుల్లని కావాలనుకుంటే మీరు అనర్దన లేదా ఉసిరి ఉపయోగించవచ్చు కానీ ఉప్పు వేసిన ఓట్స్లో నిమ్మకాయను ఉపయోగించవద్దు. ఇప్పుడు స్వీట్ ఓట్స్కి వెళ్దాం. స్వీట్ ఓట్స్ మంచివి కానీ మనం తరచుగా ఖీర్ చేయడానికి పాలు కలుపుతాము. కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు తక్కువ ప్రోటీన్ ఇవ్వాలి. మీరు పాలు జోడించవచ్చు కానీ తక్కువ పరిమాణంలో మరియు మీరు చక్కెరను కూడా ఉపయోగించవచ్చు కానీ బ్రౌన్ షుగర్ లేదా బెల్లం కాదు ఎందుకంటే అవి శుద్ధి చేయబడలేదు. మీ మూత్రపిండాలు పనిచేయడం లేదని మీకు తెలిసినప్పుడు పొటాషియం మొత్తం సాధారణ విషయాలలో ముఖ్యంగా బెల్లంలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు దానిని బెల్లం లేదా బ్రౌన్ షుగర్తో తీయగా ఉంచినట్లయితే మీ పొటాషియం స్థాయిలు పెరగడం ప్రారంభించవచ్చు మరియు మీరు అదనపు పొటాషియంను ఫిల్టర్ చేయలేరు. మీరు చక్కెరను జోడించాలనుకుంటే మార్కెట్లో సులభంగా లభించే రిఫైన్డ్ చక్కెరను వాడండి మరియు మీకు ఎటువంటి సమస్యలు రావు. అలాగే మీకు మలబద్ధకం ఉంటే ఓట్స్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఎందుకంటే ఇది ఫైబర్ సమృద్ధి కారణంగా మలం ఏర్పడటానికి సహాయపడుతుంది. మీరు కొద్దిగా మలం కలిగి ఉంటే మీరు స్టూల్ వాల్యూమ్ను పెంచడానికి మరియు మలబద్ధకాన్ని తొలగించడానికి ఓట్స్ తీసుకోవచ్చు. ఓట్స్ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి మరియు మేము దానిని గ్రహించాము కానీ ఇది శరీరం నుండి శరీరానికి కూడా మారుతుంది. మీరు మీ శరీరాన్ని కూడా చూడాలని మరియు మీ శరీరం బలహీనంగా మారకూడదని మీరు అర్థం చేసుకోవాలి. మీ శరీరం బలహీనంగా ఉంటే ఓట్స్ వాడకాన్ని తగ్గించండి. ఓట్స్ తినడానికి బదులుగా మీ శరీరాన్ని గోధుమలు లేదా బియ్యంతో నింపండి. ఎందుకంటే శరీరం బలహీనమైతే కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఇతర అవయవాలు కూడా విఫలం కావడం మొదలవుతాయి మరియు అవి కూడా సమస్యలను ఎదుర్కొంటాయి. మనం ఆహారం తీసుకోవాలి
మరియు మన శరీరానికి తగినట్లుగా చేయాలి. కానీ కొన్నిసార్లు రోగులు చాలా దూరంగా ఉంటారు కాబట్టి వారి శరీర బరువు చాలా వేగంగా పడిపోతుంది. మరియు వారు ప్రతి నెల 3 నుంచి 4 వరకు కిలోల వరకు బరువు తగ్గడం ప్రారంభిస్తారు మరియు అలాంటి రోగులకు సమస్య ప్రారంభమవుతుంది ఎందుకంటే ఆ రోగికి డయాలసిస్ అవసరమైతే రోగి మనుగడ రేటు చాలా ఎక్కువ అవుతుంది. తక్కువ కాబట్టి మీ శరీరాన్ని చక్కగా ఉంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సమతుల్య ఆహారాన్ని నిర్వహించండి. మీరు ఓట్స్ తినవచ్చు కానీ వాటిని శరీరానికి అర్థం అయ్యే విధంగా వాడండి. కాబట్టి మీరు ఈ వీడియో నుండి చాలా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికీ ఆహారం విషయంలో మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే సమస్యపై వ్యాఖ్యానించండి మరియు నిపుణులు మిమ్మల్ని చేరుకుంటారు. విన్నందుకు చాలా ధన్యవాదాలు మరియు తదుపరి వీడియో కోసం వేచి ఉండండి.